హలో మామ, హెయిర్ వాష్ చేసే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నావా? అయితే రీల్ నీకోసమే, ఆఖరి దాకా స్కిప్ చేయకుండా చూడు. మనలో చాలా మంది తలస్నానం చేసే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేయాలా లేదా, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఈ కాన్సెప్ట్ తెలియాలంటే నీకు ఇంకొక లాజిక్ తెలియాలి. మన హెయిర్ సెల్స్ లోపల కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని హెయిర్ సెల్స్ ని స్వెల్ అయ్యేలా చేస్తుంది. సో నువ్వు తలస్నానం చేసిన ప్రతిసారి కూడా నీ హెయిర్ సెల్స్ ఉబ్బుతాయి, స్వెల్లింగ్ వస్తాయి, డ్రై అయిపోయిన తర్వాత ష్రింక్ అయిపోతాయి. సో నువ్వు ఎన్నిసార్లు తలస్నానం చేస్తావో అన్నిసార్లు నీ హెయిర్ సెల్స్ ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి, స్వెల్లింగ్ వస్తాయి, ష్రింక్ అవుతాయి. సో ఆయిల్ రాసుకున్నప్పుడు ఆయిల్ కి హైడ్రోఫోబిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే వాటర్ ని రిపెల్ చేసే గుణం అనమాట. సో నువ్వు ఎప్పుడైతే నీకు తలకి స్నానం చేసే ముందు 20 to 30 minutes ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటావో నీ హెయిర్ సెల్స్ ని పైన కోటింగ్ లాగా ఫామ్ చేసి నీ హెయిర్ సెల్స్ ఓపెన్ అవ్వకుండా, అదే స్వెల్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ స్వెల్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, స్వెల్ అవ్వడం, ష్రింక్ అవ్వడం వల్ల నీ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి నీకు తొందరగా హెయిర్ ఫాల్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. సో తప్పకుండా తలస్నానం చేసే ముందు ఒక 20 to 30 minutes ముందే నువ్వు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల నీ హెయిర్ ఫాల్ రాకుండా ఉంటుంది, నీ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలా అని చెప్పి ఓవర్ నైట్ తలకి నూనె రాసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసే వాళ్ళందరికీ ఈ రీల్ షేర్ చేయి. తప్పకుండా అలా చేస్తే ఏమవుతుందో నెక్స్ట్ రీల్ లో చెప్తాను.